చేవెళ్ల బస్సు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు అడిషనల్ డీజీ మహేష్ భగవత్. ఉదయం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కాంక్రీట్ టిప్పర్ ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదం టిప్పర్ అదుపు తప్పి బస్సు మీదకు వచ్చినట్లుగా గుర్తించామన్నారు మహేష్ భగవత్. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగొచ్చన్నారు. గాయపడిన వారిని వికారాబాద్, చేవెళ్ల ఆసుపత్రులతో పాటు పట్న మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు డీజీ మహేష్ భగవత్. దాంట్లో ప్రస్తుతం టోటల్ 19 మెంబర్స్, దాంట్లో 10 మహిళలు, 8 మంది పురుషులు, తర్వాత ఒక 3 నెలల చిన్న పాప కూడా దాంట్లో ఉన్నాయి. కొంతమంది స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ చేవెళ్లలో ఉన్న ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలా వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజరీ ఏమీ లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట, అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత 2 డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, మన టిప్పర్ డ్రైవర్ 2 లేవు. కాబట్టి దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో, తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ బాడీస్ అది ఇన్క్వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక 7-8 బాడీస్ గుర్తించారు. పోస్ట్ మార్టం అన్ని మన ఉస్మానియా హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్ని చేస్తారు. అక్కడ 72 అని చెప్పారు. కండక్టర్ చెప్పిన మాట, కండక్టర్ చెప్పిన 72. 9 ఇప్పుడు 19 మా లెక్క ప్రకారంగా 19 మెంబర్స్ ఉన్నాయి. అది నాకు మీ ద్వారా తెలిసింది. అది కూడా మన ఫస్ట్ అది హాస్పిటల్ ఇక్కడ చేవెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్, అక్కడ కూడా మనం వెళ్ళి ఎలా ఉన్నారు ఇంజూర్డ్ వాళ్ళు, ఏమైనా మంచి ట్రీట్మెంట్ కావాలా అది కూడా చూస్తున్నాను. మేజర్ కారణం అంటే ఇది టిప్పర్ వాళ్ళది తప్పు అని చెప్తున్నారు. ఆయన కేవలం అది డాష్ చేయలేదు, బస్ కూడా దాదాపు 50 ఫీట్ వెనక పోయినాయి ఆ ఇంపాక్ట్ వల్ల. అంత ఇక్కడేం లేదు. ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఈ రూట్లో డివైడర్ లేవు, అది కాబట్టి హెడ్ ఆన్ కొలిజన్ అయింది. ఇంట్లో 6345 బస్సు పొద్దున 4:20 4:40కి టైం ప్రకారం వెళ్ళింది. దస్తగిరి ఆయన బ్యాచ్ నంబర్ వచ్చేసి 6006. బస్ అయితే యాక్చువల్ టైం ప్రకారం వెళ్ళింది. ఆయన ఏజ్ వచ్చేసి 35 వరకు ఉండొచ్చు సార్. ఆయన మాకు కూడా బాధాకరంగా ఉన్నది సార్ యాక్సిడెంట్ అయినందుకు. కండక్టర్ రాధా మేడం, అంటే మన ఇప్పుడు మొంబాపూర్, దారూర్, వికారాబాద్, మన్నెగూడ ద్వారా వెళ్తారు సార్. మేనేజర్గా ఉండే సార్, మా టైం ప్రకారం సార్ కూడా తెలిసింది, వెంటనే వెళ్ళిపోయింది సార్. అక్కడికి స్పాట్కి వెళ్ళిపోయి స్పాట్లో ఉన్నారు సార్ కూడా. ప్రైవేట్ ఎంప్లాయీ సార్, 35 వరకు ఉంటారు సార్. అంటే ఇక్కడ వచ్చేసి 6-7 సంవత్సరాల వరకు ఉండొచ్చు ఎక్స్పీరియన్స్. ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి ఉంటారు సార్ 80 వరకు ఉంటుండొచ్చు మన ప్రాంతంలో. గవర్నమెంట్ 136 సార్. ఎప్పుడైనా సార్ ఎన్ని గంటలకి? 7 అయింది. ఎట్లా అయింది సార్? మీరేమన్నా 6:30 అక్కడికి టిప్పర్ వస్తుంది. డ్రైవర్ ఇక్కడ నుంచి మన ఆల్రెడీ చెక్ చేసారు స్పోర్డు